దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా నుండును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నువ్వు శక్తి లోపం లేకుండా చేయాలి. మరి నువ్వు ఆయన ఆజ్ఞాపించినదంతా విని ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటూ ఆయన దృష్టికి అనుకూలమైన దానిని చేస్తూ నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుడు నీకు తోడుగా ఉండి ఆ పనులన్నిటినీ కూడా సఫలం చేస్తాడు. మరి ఈ దినాన పాడైపోయిన నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నువ్వు పని పూనుకున్నా, పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టాలని నువ్వు పని పూనుకున్నా, అది మందిరపు పనైనా, నీ గృహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏ పనైనా నువ్వు దేవుని మీద భారం వేసి సొలొమోను వలె ధైర్యంగా సంతోషంగా దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందుకొని ఆ పని ప్రారంభించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయాల్లో విజయ పదంలో నడిపిస్తాడు. మరి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.